ఈ ప్రపంచమంతా నడుస్తుంది ఎవరి భయం చేత? భగవంతుని భయం చేత ఈ ప్రపంచమంతా నడుస్తున్నదన్నమాట. భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. దీంట్లో వేదములు ఒక సూక్తి ఉందన్నమాట. ఈ భూమిని ఎవరు తిప్పుతుండ్రు, నీళ్ళని ఎవరు తిప్పుతుండ్రు, అగ్నిని ఎవరు తిప్పుతున్నారు అంటే ఒక సూక్తి ఉన్నది. సూక్తి అనేది చదువుతా వినండి. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీరవేద యస్య పృథివీ శరీరం యః పృథివీమంతరో యమయత్తేషతాత్మా అంతర్యామ్యమృతః యః అప్సు తిష్టన్ అదిభ్యంతరో యమాపోనవేద యస్యాపశరీరం యః అపామంతరో యమయత్తేషతాత్మా అంతర్యామ్యమృతః యః అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యమగ్నిర్నవేద యస్యాగ్నిశరీరం యః అగ్నిమంతరో యమయత్తేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః వాయో తిష్టన్ వాయోరంతరో యం వాయుర్నవేద యస్య వాయుశరీరం యః వాయుమంతరో యమయత్తేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః ఆకాశే తిష్టన్ ఆకాశాదంతరో యమాకాశో నవేద యస్యాకాశశరీరం యః ఆకాశాదంతరో యమయత్తేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో యమాదిత్యో నవేద యస్యాదిత్యశరీరం యః ఆదిత్యాదంతరో యమయత్తేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః ధర్మే తిష్టన్ ధర్మాదంతరో యం ధర్మో నవేద యస్య ధర్మశరీరం యః ధర్మాదంతరో యమయత్తేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః స్వర్గే తిష్టన్ స్వర్గాదంతరో యం స్వర్గో నవేద యస్య స్వర్గశరీరం యః స్వర్గాదంతరో యమయత్తేషత ఆత్మా అంతర్యామ్యమృతః. ఏమన్నా అర్థమైందా? సరే, బెండకాయ కూర అర్థమైందా? బీరకాయ పప్పు అర్థమైందా? చింతకాయ పచ్చడి అర్థమైందా? పచ్చి పులుసు అర్థమైందా? జొన్న రొట్టెలు అర్థమైందా? మరి ఎందుకు అర్థం కాదు? ఇవన్నీ అర్థమైనాయి కదా. ఎందుకంటే మీకు మీ అమ్మనాయనలు నేర్పలే, మీరు గురువుల దగ్గర నేర్పలే. దీంట్లో తాత్పర్యం ఏంటంట, ఎవడు భూమిలో ఉండి భూమిని నడిపిస్తున్నాడో, ఎవరు అగ్నిలో ఉండి అగ్నిని నడిపిస్తున్నాడో, ఎవరు గాలిలో ఉండి గాలిని నడిపిస్తున్నాడో, ఎవరు ఆకాశంలో ఉండి ఆకాశాన్ని నడిపిస్తున్నాడో, ఎవరు ధర్మంలో ఉండి ధర్మాన్ని నడిపిస్తున్నాడో, మీ ముక్కులో గాలినే ఉండి నడిపిస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ ఫిట్ చేస్తారు, ఫ్యాన్కు కరెంటు పెట్టిండ్రు, మీ ముక్కులో గాలికి ఏమైనా కరెంటు పెట్టిండ్రా? మరి తిరుగుతుందా తిరుగుతలేదా? మరి ఎవరు తిప్పుతున్నారు? పరమాత్మ తిప్పుతున్నాడు అనమాట. పరమాత్మనే భూమిలో, నీళ్ళల్లో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, సూర్యుడిలో, చంద్రుల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని బోధించే ధర్మములో, వేదంలో అంతెందుకు యా ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నవేద యస్య ప్రాణ అంటే ప్రాణ అపాన వ్యాన ఉదార నాగ కూర్మ కృగల దేవదత్త ధనంజయ వాయువులను కూడా నడిపించేవాడెవరు? పరమాత్మ. ఆఖరికి గుండె నడిపించేవాడెవడు? పరమాత్మ. ఆ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ యుగంలో ప్రతి యుగంలో కూడా పరమాత్మ నిరాకారుడైన పరమాత్మ నిరాకారంలో కాళ్ళు చేతులు తలకాయ కర్పించుకొని పుడతాడనమాట. ఆ పుట్టిన పరమాత్మ వాళ్ళు ఎవరు? కృష్ణ పరమాత్మ ఒకరు. ఎవరు? కృష్ణ పరమాత్మ ఒకడనమాట. ఆ కృష్ణ పరమాత్మ మనకు అందించింది ఏమి చెప్పండి? భగవద్గీత. ఏమందించిండు? గట్టిగానండి, ఏమందించిండు? భగవద్గీత అందించిండు అనమాట. భగవద్గీతలో ఏమున్నది? మనం ఏ విధంగా బతకాలా, ఏ విధంగా చావాలా, రెండు ఉన్నాయి దాంట్లో. ఏమున్నాయి? ఏ విధంగా బతకాలా, బతికిన 4 రోజులు ఏ విధంగా బతకాలా, చచ్చిపోయినప్పుడు ఏ విధంగా చావాలా. ఈ బతికే విద్య, సత్య విద్య. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. గృహస్థులు గృహస్థ కర్మ చేయాలా, బ్రహ్మచారులు బ్రహ్మచార్య కర్మ చేయాలా, వానప్రస్థులు వానప్రస్థ కర్మ చేయాలా, సన్యాసులు సన్యాస కర్మ చేయాలా. కానీ ఆశించకూడదు అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసింది కావాలని కోరకుండా తల్లి ధర్మము తల్లి నిర్వహించాలా, తండ్రి ధర్మము తండ్రి నిర్వహించాలా, పిల్లల ధర్మాలు పిల్లలు నిర్వహించాలా, గురువు ధర్మము గురువు నిర్వహించాలా, శిష్యుని ధర్మము శిష్యులు నిర్వహించాలా. ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వహించాలి. ఇది జీవన విద్య అన్నమాట.
మరణ విద్య ఒకటి ఉంటుంది అనమాట. అంత్యకాలేచ మామేవా స్మరణముక్త్వా కలేవరం ఎప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అంత్యకాలేచ మామేవా. అంత్యకాలం అంటే ఎప్పుడు చెప్పండి? ప్రతిష్ఠ అయిన తర్వాతనా, పెళ్ళి అయిన తర్వాతనా, పిల్లలు పుట్టిన తర్వాతనా? మరి ఎప్పుడది అంత్యకాలం ఏంటంటే చావు దగ్గరకు వచ్చినప్పుడు. అంత్యకాలం అంటే చావు దగ్గర. అంత్యకాలేచ మామేవ భగవంతుని స్మరించాలంట. భగవంతుని స్మరించాల. ఈ విధంగా అంత్యకాలంలో భగవంతుని స్మరించుకుంటూ ఈ శరీరాన్ని త్యాగం చేస్తే మళ్ళా తిరిగి జన్మ ఉండదన్నమాట. సరే, ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారా? చూస్తున్నారు. నా పేరేం పేరు? కొంతమంది తెలుసు, పరిశుద్ధానంద స్వామి. ఏమంటారు? స్వామి. మీ పేర్లు ఉన్నాయి, నాకు తెలియదు, అంతమంది పేర్లు చెప్పలేదు. ఇప్పుడు నన్ను చూస్తున్నారా? చూస్తున్నారు. మీరు దేవుణ్ణి చూసిండ్రా? మరి చూడలే. నమ్ముతాం అంతేగాని దేవుణ్ణి చూడలే. మరి భూమిని నడిపించేది ఆయన, నీళ్ళని నడిపించేది ఆయన, అగ్నిని నడిపించేది ఆయన, గాలిని నడిపించేది ఆయన, నీ గుండెని నడిపించేది ఆయనే, ముక్కుల గాలిని నడిపించేది కూడా ఆయనే. మరి ఆయన ఎందుకు చూడకూడదు చెప్పు? అసలు ఆయనే. ఆయన లేకపోతే ఏది కూడా కదలదు అనమాట. కాలు కదలదు, చెయ్యి కదలదు, ఏది కదలదు అనమాట. మరి పరమాత్ముని ఎట్లా చూడాలా? పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? ఆయన దేవుడు ఏడుంటాడు చెప్పండి? ఏడుంటాడు? ఆహా, అమ్మో, ఈ ఊళ్ళో అమ్మగారిని కొంచెం తెలివి కాలంలో ఉన్నారు. పరమాత్మ ఎక్కడుంటాడు? ఆత్మ అంటే హృదయం అన్నమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్తసి శాశ్వతం. ఇక్కడ ఎక్కడుండే ఆత్మ అంటే హృదయం అన్నమాట. పరమాత్మ ఎక్కడుంటాడు? హృదయం లోపల ఉంటాడు. ఎక్కడా? ఇప్పుడు కాళ్ళు, చేతులు, తలకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లనే హృదయం కూడా ఒకటి ఉన్నది. హృదయం, ఆ హృదయంలో పరమాత్మ ఉంటాడు. ఆ హృదయం ఏంటి ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆ హృదయంలో పరమాత్మ ఉంటాడే ఉండదా? సరే, ఆ హృదయంలో పరమాత్మను చూడాలంటే కళ్ళు మూసుకొని చూడాలా, కళ్ళు తెలిసి చూడాలా? ఏవయ్యా చెప్తలేరు అంటే అమ్మగారిని చెప్తుండ్రు, అయ్యగారిని ఏం చెప్తలేరు. ఇప్పుడు భగవంతుని హృదయంలో ఉన్న భగవంతుని చూడాలంటే కళ్ళు మూసుకొని చూడాలా, కళ్ళు తెరుచుకొని చూడాలా? కళ్ళు మూసుకొని చూడాలా. ఓసారి మూసుకోండి, ఒక 2 నిమిషాలు టైం ఇస్తా, కనబడతాడేమో. ఇట్లా మూసుకోండి. ఇట్లా మూసుకున్నారా? అందరు మూసుకోండి. ఇట్లా మూసుకోండి. మీ ఇల్లు కనబడుతుందా? మీ కొడుకులు కనబడుతున్నారా? మీ బిడ్డలు కనబడుతున్నారా? మీ ఇంట్లో అల్మారి కనబడుతుందా? అల్మారి బంగారం కనబడుతుందా? ఒంటిళ్ళు కనబడుతుందా? ఒంటింట్లో గిన్నెలు కనబడుతున్నాయా? పరమాత్మ కనబడుతున్నాడా? గోపాలకృష్ణ భగవానికి దేవుడు కనబడ్డా? ప్రపంచం కనబడుతుంది కానీ పరమాత్మ కనబడుతున్నాడా? మరి ప్రపంచం, పరమాత్మ ఉన్నాడు కానీ ఆ పరమాత్మ కనబడకుండా ఏం అడ్డం వస్తుంది మనకు? ప్రపంచం. ఈ కండ్ల గుండమైన రూపాలు, చెవుల గుండమైన శబ్దాలు, నాలుక గుండమైన రుచులు, ఈ ప్రపంచం అంతా దాని మీద పాడిందనమాట. పైలా అర్థమైందా? కాబట్టి మనం పరమాత్మను కళ్ళు మూసుకొనే చూసుకోవాలా. ఏమో శివుడు కళ్ళు మూసుకుంటాడా, మూసుకోడా? శివుడు కళ్ళు మూసుకొని ఉంటాడా, తెలుసుకొని ఉంటాడమ్మా? కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆ విధంగానే మరి విష్ణు భగవంతుడు ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు. మరి పెద్ద పెద్ద స్వాములంతా కళ్ళు. అయితే వాళ్ళందరేమో కళ్ళు మూసుకొని పరమాత్మను చూడాలని వాళ్ళు చూస్తుంటారు. మనమేమో కళ్ళు తెరుచుకొని చూడాలని పోతాం. ఈ గుడికి, ఆ గుడికి, ఈ గుడికి, ఆ గుడికి. కనబడతాడా? కనబడ్డాడు అనమాట. పరమాత్మ ఉండేది ఎక్కడ? మన హృదయంలోనే ఉంటాడనమాట. ఆ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే దర్శనమో అయితలేదు. ఎందుకు అయితలేదు? ఉన్నాడు కానీ కనబడతలేడు. ఎందుకు కనబడతలేడు అనే విషయాన్ని మనము భగవద్గీతలో చదువుకోవాలి. భగవద్గీతలో అన్నీ చెప్పింది. జీవన విద్య, మరణ విద్య, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలా. ఏమి ఆత్మ అంటే పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలా. చాలా చక్కగా మన ఊరిలో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మాణం చేసుకుంటూ
శ్రీకృష్ణ పరమాత్మ సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సర్వ ఉపనిషత్తుల సారాంశం అన్నమాట. ఇప్పుడు ఉపనిషత్తులు అంటే మీకు తెలుసా? ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి చెప్పండి? తెలియదు. 186. ఎన్ని అనండి? ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? ఉపనిషత్తులు 186. చెప్పండి, లెక్క పెడతా. నైజాంతే 186 ఉపనిషత్తులు, కానీ మనకు తెలియదు. ఏమ్మా నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు గొడవ చేస్తున్నావు. ఇటమల్లు నువ్వు అట్టని తలకాయ పెట్టినావు. కూర్చో. టెన్షన్ ఎందుకు? అందరు దర్శనం అయినప్పుడు నీకు దర్శనం అవుతుంది. టెన్షన్ పడదు. 186లో ముఖ్యంగా దశోపనిషత్తులు ఉంటాయి. ఎన్ని? దశోపనిషత్తులు అనండి. దశోపనిషత్తులు. దశ అంటే ఎన్ని? 10 ఉపనిషత్తులు. పేర్లు చెప్పండి. తెలియదు. దశావతారాలు కాదు, ఉపనిషత్తులమ్మా. ఈశకేన కట ప్రశ్న ఉండ మాండూక్య తైత్రి ఐత్రేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా 10 ఉపనిషత్తులు అన్నమాట. ఈ 10 ఉపనిషత్తుల యొక్క సారం ఉంది కదా, సారం దాంట్లో భగవద్గీతలో ఉంది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నవా. ఈ దశోపనిషత్తుల సారం ఉన్నదన్నమాట. దశోపనిషత్తుల మనకు ఉపనిషత్తులు అంటే తెలియదు. మనం హిందువులమా కాదా? ఇప్పుడు బైబిల్ అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఖురాన్ అంటే వాళ్ళకు తెలుస్తుంది, ఉపనిషత్తులు అంటే మనకు తెలియదు. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి? ఎంత అన్యాయం చెప్పండి. మనం హిందువులమై ఉండి మనకు ఉపనిషత్తు తెలియదంటే ఆ తుర్కులు చూసి నవ్వుతారు, ఆ యేసుక్రీస్తులు చూసి నవ్వుతారు. ఏమి హిందువులు ఇంతలా బొట్లు పెట్టుకున్నారు, ఇంతలా జుట్లు పెట్టుకున్నారు, ఈ జుట్టు బొట్టు ఉంది, కానీ మరి ఆయనకు ఏం తెలియకపా ఎట్లా అనుకోరా. అందుకనే మరి ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశం అన్నమాట. ఈ ఉపనిషత్తుల్లో దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు. దాంట్లో మనకు ముఖ్యంగా ఆత్మజ్ఞానం ఉపదేశించింది. ఆత్మ అంటే తెలుసా? మీకు శరీరం ఉందా? ఇప్పుడు నాకు శరీరం ఉంది, మీకు శరీరం ఉందా? ఉన్నదా? నమ్మాలా? మీ శరీరం ఎట్లుందో మీకు తెలుసా? మీ శరీరం ఎట్లా ఎర్రగుందా, నల్లగుందా, తెల్లగుందా? అద్దాము చూసుకోరా. మీ శరీరం ఉంది, మీ శరీరం ఏందో మీకు తెలుస్తుంది. మీకు మనస్సు ఉందా? అందరికి ఉందా? నిజంగా మీ మనస్సు లేకపోతే ఇంటికి రారు అసలు. ఆ మనస్సు నమ్మంటేనే వచ్చారు. మనస్సు కూడా మంచి సంతోషమే. మీకు శరీరం ఉంది, ఎట్లుందో మీకు తెలుసు. మీ మనస్సు ఎట్లుందో మీకు తెలుసు. కోడను చూసి ఒక రకంగా ఉంటుంది, అత్తను చూసి ఒక రకంగా ఉంటుంది, కొడుకును చూసి ఒక రకంగా ఉంటుంది, బిడ్డలు చూసి ఒక రకంగా ఉంటుంది, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నష్టం వచ్చినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. నిన్న మన కేసీఆర్కి ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు రకం అయిపోయింది. అయితే కాలేదా? నిన్న మన రేవంత్ రెడ్డికి ఒక రకంగా ఉండి ఇప్పుడు ఇంకొక రకం అయింది. ఓడిపోతే ఒక రకంగా ఉంటుంది, గెలిస్తే ఎవరి మనస్సు ఆమెకు తెలుస్తుందా తెలియదా? సరే, నీ మనస్సు అంటే ఏందో నీకు తెలిసే, నీ శరీరం అంటే ఏందో నీకు తెలిసే. మరి నువ్వెవరు? నీ శరీరం అంటే నీకు తెలిసే, నీ మనస్సు అంటే నువ్వు తెలిసే. మరి నువ్వెవరు? ఎవరికైనా తెలుసా? చూడు, మనమే, కానీ మనకు తెలియదు. మనమెవరో మనకు తెలియదు అన్నమాట. మన శరీరం బాగా తెలుసు. ఎర్రగుందా, తెల్లదుందా, ఆకలి అవుతుందా, నిద్ర వస్తుందా, మనకు బాగా తెలుసు. మా మనస్సు బాగుందా, బాగలేదా తెలుసు. మన శరీరం తెలుసు, మన మనస్సు తెలుసు, కానీ మనమెవరమో మనకు తెలియదు. అది తెలుసుకుంటే దాన్ని ఏమంటారు? ఆత్మసాక్షాత్కారము అంటారు. ఏమంటారు? ఆత్మసాక్షాత్కారము అనండి. ఆత్మ మళ్ళీ ఇంకొకసారి ఈ ఆత్మసాక్షాత్కారం ఎద్దులు చేసుకుంటాయా? బర్రెలు చేసుకుంటాయా? కుక్కలు చేసుకుంటాయా? కోళ్ళు చేసుకుంటాయా? నక్కలు చేసుకుంటాయా? మనం కూడా చేసుకోలేదు అనుకో, వాటికి మనకేమైనా తేడా ఉందా? మానవ జన్మ దేనికోసం వచ్చింది? ఆత్మసాక్షాత్కారం కోసం వచ్చిందన్నమాట. ఆత్మసాక్షాత్కారం వచ్చింది. తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవృంచి.
మనం ఆత్మ అయినా కానీ మనం ఆత్మసాక్షాత్కారం మనకు కలగలే. మళ్ళీ ఆత్మసాక్షాత్కారం కలగాలంటే ఏం చేయాలా? ఇప్పుడు కూర వండాలంటే ఏం చేయాలా? కూరగాయలు కొనుక్క రావాలా, పచ్చిమిరపకాయలు కొనుక్క రావాలా, అల్లం కొనుక్క రావాలా, ఎల్లిగడ్డ కొనుక్క రావాలా, నూనె కొనుక్క రావాలా, అన్నీ కొనుక్క రావాలా, కొనుక్కోద్దా? పొయ్యి కావాలా? నీ కూర చేయాలంటే ఏమేం చేయాలో మీకు అర్థమవుతుందా? అర్థం కాదా? వ్యాపారం చేయాలంటే ఏమేం చేయాలో మీకు అర్థమవుతుందా? అర్థం కాదా? కూర వండేది ఒక విద్య, అన్నం వండేది ఒక విద్య, వ్యాపారం ఒక విద్య, ఇవో లోపల అయ్యే వాళ్ళు ప్రతిష్ట చేస్తున్న అదొక విద్య. ఆ విధంగానే ఆత్మసాక్షాత్కారానికి కూడా ఒక విద్య ఉంటుంది. ఆ విద్య పేరు ఏం పేరు? బ్రహ్మ విద్య అనండి. ఇంకోసారి అనండి, ఇంకొకసారి అండి, బ్రహ్మ విద్య. మరి ఈ సంసార విద్యనేమో మీ అమ్మ నేర్పుతుంది, ఈ సంసార విద్య మీ నాయన నేర్పుతాడు, ఈ సంసార విద్య మీ స్నేహితులు నేర్పుతారు, ఈ సంసార విద్య స్కూళ్ళలో టీచర్లు నేర్పుతారు. మరి బ్రహ్మ విద్య ఏడు దొరుకుతుంది? ఇది ఏడా అనండి. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా? చేసుకోవాలా వద్దా? ఏమంటలేరయ్యా? చేసుకోవాలా? మరి జ్ఞానం కలగాలంటే ఏం చేయాలా? గురువు చేసుకోవాలా? మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోలేదా? అట్లనే ఆత్మజ్ఞానం కలగాలంటే ఏం చేసుకోవాలా? గురువుని చేసుకోవాలా. మరి ఎంతమంది చేసుకుంటారు గురువుని చెప్పండి? అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటూ మంచిదే, పెళ్ళి అవసరమే. రాముడు చేసుకుంటూ, కృష్ణుడు చేసుకుంటూ పెళ్ళి మంచిదే. మరి గురువుని చేసుకుంటారా? గురువుని చేసుకోకపోతే ఇప్పుడు ఎద్దులు గురువుని చేసుకుంటాయా? బర్రెలు గురువుని చేసుకుంటాయా? కుక్కలు కోళ్ళు గురువుని చేసుకుంటాయా? ఇప్పుడు మనం కూడా చేసుకోలేదు అనుకో, మన జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఏం అర్థం లేదు. అందరు గురువుని చేసుకోవాల్సిందే. గురువుని చేసుకోవాల్సిందంటే పెళ్లి చేసుకున్నట్టు కాదు. గురువు చేసుకోవాలంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలా. ఏం చేసుకోవాలా? గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలా. ఆ గురువు దగ్గర మీకు పొద్దున్నే ప్రపంచం చూసేది అలవాటు, ఆత్మ చూసేది అలవాటు ఉందా? ఇది ఒక విద్య అన్నమాట. ఇది లోపలికి పోయే విద్య. మనమేమో బయటికి పోతాం. పొద్దున్నే లేవగానే కన్ను బయట చూపు, చెవు బయట శబ్దం వింటుంది, నాలుక బయట రుచి, ముక్కుకు బయట వాసన. బయటికి ప్రపంచంలోకి వెళ్తాం కానీ పరమాత్మలోకి వెళ్తావా? అదొక విద్య అన్నమాట. ఈత నేర్చుకోకపోతే మునిగిపోతాడు. ఆ విధంగానే బ్రహ్మ విద్య కూడా ఏం చేయాలా? నేర్చుకోవాలా. అందరి జీవితంలో ఒక గురువు ఉండాలి. ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరికైతే గురువు ఉండో వాడినే మనిషి అంటారంట. ఎవరికైతే గురువు ఉన్నాడు. గురువు అంటే చూడు, గురువు 5 పైసలు గురువు గురువే, 10 పైసలు గురువు గురువే, పావలా గురువు గురువే. ఈ గురువులను పట్టించుకో. ఈ గురువులు 5 పైసలు గురువు దగ్గర పోయినామనుకో, నేను లేపుతాడా? ముంచేస్తాడు. శుభ్రంగా ముంచి మొత్తం డబ్బులు దోసుకొని వదిలిపెట్టేస్తాను. గురువులు పావలా గురువు గురువే, ₹1 గురువు కూడా గురువే, రూపాయి గురువు కూడా గురువే. రూపాయి గురువు ఎట్లుంటాడంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. వేదం తెలిసి ఉండాలా, ఉపనిషత్తు తెలిసి ఉండాలా, ఆచరించి ఉండాలి. తాను ఊరికే మాటలు చెప్పకుండా ఆచరించి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగిన వాడు ఉండాలి. అట్లాంటి గురువు దగ్గర ఉపదేశం తీసుకొని మనం ఏ విధంగా జపం చేయాలా, ఏ విధంగా ధ్యానం చేయాలా, ఏ విధంగా ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలా అని ఎక్కడ నేర్చుకోవాలా? గురువుల దగ్గర నేర్చుకోవాలి. అందుకోసం మానవ జన్మ వచ్చిందన్నమాట. ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమే తత్పజభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిః సమానః. ఏమి సంసారం చేయడం, పిల్లలం కనం, పశువులు కూడా కట్టాయి. పశువులు 10 అయితే 10 పిల్లలను కట్టాయి. పిల్లలు కానీ పెంచేది 10 పిల్లలను పెంచదా? అన్నిటికీ ఉన్నాయి. సంసారం చేసేది అన్నిటికీ ఉంది. కానీ ఆత్మసాక్షాత్కారం చేసేది ఒకటికి ఉన్నది. ఎవరికి? 14 లోకాలలో అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల భూర్ సువర్ మహార్జన్య సత్య తపోలోకాలు. ఈ 14 లోకాలలో ఆత్మసాక్షాత్కారం చేసుకునే జీవవుడు మానవుడు. మీ వీళ్ళు ఉంటాడా? వేరే ఊళ్ళు ఉన్నాడా?
మానవుడు అంట. మానవుడు అంటే ఎవరు? మనమే అన్నమాట. మనమే ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటే మనిషి, ఆత్మ సాక్షాత్కారం చేసుకోకపోతే పశువు. పశ్యతి ఇంద్రియై విషయాన్ పశ్యతి ఇది పశువు. సంసారాన్ని చూస్తే పశువు అన్నాడు అనమాట. అందుకనే మనం పశుత్వం నుండి పశుపతిత్వంలో ప్రవేశించాలా? మరి ఈ శరీరంలో నుండి పరమాత్మ స్వరూపంలో ప్రవేశించాలంటే దానికి దారి ఎవరు చెప్పాలా? గురువు చెప్పాలా. మంచి గురువు మీకు ఎక్కడ అనుకూలం ఉంటే మంచి గురువు అనిపిస్తే ఆ గురువు దగ్గరికి పోయి అనండి ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, తత్వమసి, తత్వమసి. గట్టిగానండి. తత్వమసి, తత్వమసి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో చెప్పండి, చెప్పండి. ఇదే అనమాట ఉపదేశం. ఇది తెలిసిన వాడే గురువు అన్నమాట. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అందరూ చదువుతారు, మంచిదే అది. కానీ ఇవి తెలిసిన వాడే గురువు. ఇవి మహావాక్యాలు అంటారు. ఏమంటారు వీటిని? మహావాక్యాలు అనండి. మహావాక్యాలు, మహావాక్యాలు, మహావాక్యాలు. మహావాక్యాలు ఎన్ని? 4. మహావాక్యాలు 4 అనండి. మహావాక్యాలు మీకు తెలుసా ఇప్పటిదాకా? మరి అన్నప్పుడు అనండి. మహావాక్యాలు 4, మహావాక్యాలు 4. ఈ 4 వాక్యాలు మనం బతికుండగా గురువు దగ్గరికి పోతే ఇవి జపం చేసేటివి కాదు. ఇవి ఇప్పుడు నమశివాయ, నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, ఇవన్నీ జపం చేసే మంత్రాలు. ఏమంటారు ఇవి? ఇవి జపం చేసేటివి కాదు, ఇవి అర్థం చేసుకునేటివి. ఇవి ఏమంటారు? ఇవి అర్థం చేసుకునే మంత్రాలు అన్నమాట. ఇవి జపం చేసేటివి కాదే కావన్నమాట. గురువు దగ్గర కూర్చొని ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు పైన లైట్ ఉందా? కనబడుతుందా లైటు? అది నన్ను గుర్తుపడుతుందా? ఇక్కడ గంట ఉందా? అది నన్ను గుర్తుపడుతుందా? ఆ ఫ్యాన్ ఉంది, అది నన్ను గుర్తుపడుతుందా? మీరున్న నన్ను గుర్తుపడతారా? గుర్తుపడతారా? మరి ప్రజ్ఞానం దానికి ఉందా, మీకుందా? అదే మీరే బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. నన్ను గుర్తుపడుతున్నారు కదా. కంటితో ప్రపంచాన్ని చూస్తున్నారు, చెవుతో ప్రపంచాన్ని వింటున్నారు, నాలుకతో ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నారు, ముక్కుతో ప్రపంచాన్ని ఆఘ్రానిస్తున్నారు, చర్మంతో ప్రపంచాన్ని స్పర్శిస్తున్నారు. ఈ ప్రపంచాన్ని అంతా గుర్తిస్తుందా, గుర్తిస్తలేరా? ఆ గుర్తించే వాళ్ళే పరమాత్మ. నీకు మనస్సు తోడైంది, నీకు శరీరం తోడైంది, నీకు ఇంద్రియాలు తోడైంది, నీకు ప్రపంచం తోడైంది. కానీ చూసేవాళ్ళు ఎవరు? ఈ ప్రపంచాన్ని చూసేది ఎవరు? మీ లోపల నుండి దయ్యాలు, భూతాలు ఏమన్నా చూస్తున్నాయా? ఎవరు చూస్తుండ్రు? మీరే చూస్తుండనమాట. మీరే పరమాత్మ అని చెప్తుందనమాట. ఈ శరీరంలో మీరే పరమాత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. నేను పరమాత్మను, నేను పరమాత్మను. దీంట్లో ఎవరు పరమాత్మను? చేతులు ఎత్తండి. పరమాత్మ ఎవరో చేతులు ఎత్తండి. భయపడుతున్నారు మళ్ళా. మీరే దేవుడే చెప్పిండు. పరమాత్మ ఎవరు? మీరే. చేతులు ఎత్తండి అందరు ఇట్లా. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అది మనము ప్రజ్ఞానం. ప్రపంచం పొద్దున్నే లేచి మరి ప్రపంచం ప్రజ్ఞానాం శుప్రతానై స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వమితి మధురభుం మాయయా భోజయన్నో మాయా సంఖ్యా తురీయం
పరమమృతభజం బ్రహ్మయత్తన్నతోస్మి. ఏమన్నా అర్థమైందా? అయిందా? కాలేదన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు బాల్యావస్థలో ఉన్నారు. ఎక్కడున్నారు? బాల్యావస్థలో ఉన్నారన్నమాట. ఇంకా మీకు ఉపదేశం అవసరం ఉంటుంది. మనం ప్రతిష్టకు వచ్చినాము ఇప్పుడు సాయంత్రం. ఎప్పుడు? ఎన్ని గంటలకు? 4 గంటలకు దీని గురించి చర్చించుకొని కొంచెము మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ శరీరం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మనం అంటే ఎవరము? వేదం చెప్తుంది నువ్వే పరమాత్మ అని చెప్తుంది. నేను పరమాత్మ అంటే మనం నమ్ముతామా? నమ్మం. కానీ మనం పరమాత్మమేనంట. మనం పరమాత్మ అయ్యి ఉండా పరమాత్మ అయ్యుండి కూడా మనం ఏమైనా జీవాత్మనమైన ఏమన్నామో జీవాత్మ. మనకేమనిపిస్తుంది అంటే ఈ శరీరమే నేను అనిపిస్తుంది, ఈ మనస్సే నేను అనిపిస్తుంది. కానీ ఈ శరీరాన్ని మనసును చూసే మనము అని ఆత్మ అని మనకు అర్థము కావడం లేదు. ఆ విషయం భగవద్గీతలో చెప్పిండనమాట. నువ్వే పరమాత్మయ్యా. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతారాం అంత ఏవచ. భగవద్గీతలో విస్తారంగా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించుడు. మనం సమయ సందర్భాన్ని బట్టి సాయంత్రం కూడా చెప్తాము. ఈ మహావాక్యాలు ఇంకో 4 సార్లు చెప్తా అన్ని ముగిస్తాం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అజ్ఞానం బ్రహ్మ. మరి నన్ను చూసుకుంటేనే ఇప్పుడు గదంటే అజ్ఞానం, దానికి తెలియదు. దీనికంటే అజ్ఞానం. నేనేదంటే అది అంటారు. అయ్యా వారే గుర్తుపట్టాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. నోర్లు తిరుగుతున్నాయా? అయమాత్మా బ్రహ్మ తత్వమసి, 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 తత్వమసి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ జ్ఞానం కలగాలంటే మీరు సంసారం కోసం ఎంత సమయం ఇస్తున్నారో దాంట్లో 10 పైసలు మాకు ఇస్తే సరిపోతుంది. మేము నేర్పిస్తాం. సంసారానికి ఎంత సమయం ఇస్తుంది? రోజు పొద్దున 24 గంటల సంసారమేగా చక్రము. 24 గంటలల్లా 22 గంటలు సంసారం చేయండి. ఎన్ని గంటలు? 22 గంటలు సంసారం చేయండి. ఏమి 1 గంట సేపు అట్లా ప్రశాంతంగా ఉండండి. 1 గంట సేపు మా దగ్గరికి రండి. 1 గంట రోజుకి ఎంత? 1 గంట. ఎందుకంటే శ్రీరాముడు 1 గంట సమయం ఇచ్చి దేవుడు అయ్యాడు. శ్రీకృష్ణుడు 1 గంట సమయం ఇచ్చి దేవుడు అయ్యాడు అనమాట. మనం కూడా 1 గంట సేపు ఆత్మసాక్షాత్కారం ఇచ్చినాం అనుకో. చంద్రకళ కూర్చో. ఇక మనం ఆత్మసాక్షాత్కారం కోసం ఇచ్చినాం అనుకో, నాకు గుర్తుపట్టలేదు అనుకుని దండం పెడుతుంది. కానీ ఏమి బింగి బింగి చంద్రకళ ఆత్మసాక్షాత్కారం అన్నమాట. అందుకనే రోజు 1 గంట సమయం ఇచ్చి ఆత్మ అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. మన కోసం సంసారం కోసము 23 గంటల సమయం వేయండి. దేనికోసము? సంసారం కోసం. దేనికోసము? దేనికోసము? ఎన్ని గంటలు? 23 గంటలు సంసారానికి ఇవ్వండి. 1 గంట మీకోసం ఇవ్వండి. 1 గంట మీకోసం. ఈ శరీరంలో నేను ఎట్లున్నా? ఈ శరీరంలో నేను ఎవరిని? ఈ శరీరంలోనే ఉన్నానా? నేను బయట కూడా ఉన్నానా? నా స్వరూపం ఏంది? ఆత్మసాక్షాత్కారం కోసం 1 గంట ఇయ్య. అట్లా ఇస్తే అట్లా ఇస్తే నీకు పుణ్యాత్ములే. అట్లా మీరు ఇవ్వగలిగితే పుణ్యాత్ములే. అట్లా మీరు ఇవ్వగలిగితే మీకు ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. అట్లా మీరు ఇవ్వగలిగితే బతికుండగానే మీరు తప్పకుండా పరమాత్మ స్వరూపులు అయితరు అని వేదం చెప్తుందన్నమాట. అనండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏమన్నా అర్థమైందా?
కాలే సాయంత్రం చెప్తా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. దీంట్లో ఎన్ని పూర్ణాలు వచ్చినాయి? 4 పూర్ణాలు వచ్చినాయి. ఎన్ని పూర్ణాలు అంటే మీకు తెలుసా? భక్ష్యాలు చేస్తారు కదా పూర్ణాలు. అవి ఆ పూర్ణాలు కావు, ఇవి వేరే పూర్ణ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? మళ్ళీ సమయ సందర్భాన్ని బట్టి నేను చెప్తా. ఓం తత్సత్ ప్రతిష్టా కార్యక్రమం.